హాయ్ ఫ్రెండ్స్. ఈ మధ్య గోమాత గురించి చర్చ తగ్గిపోయింది. ఇదివరకు చాలా పెద్ద ఎత్తున ఉండేది. దాని తర్వాత అక్కడ ఇక్కడ మనకు అక్రమంగా గో రవాణాను అడ్డుకొని వాళ్ళను కొట్టి చంపారు, వీళ్ళని చెప్పారు. లేకపోతే వీడి దగ్గర ఫలానాడు ఇంట్లో ఒక పావు కిలో గోమాంసము బీఫ్ ఉన్నది. ఇది మన ఇదివరకు చాలా పెద్ద ఎత్తున సర్క్యులేషన్లో ఉండేది మీడియాలో. ఈ మధ్య ఆ చర్చలు జరగటం లేదు. కానీ ఇది ఇలా ఉండగా ఈ తమిళనాడు హైకోర్టు వాళ్ళు ఒక తీర్పు చెప్పారు. వాళ్ళు ఏం చెప్పారు? తమిళనాడులో మనకు ఈ ఈ గోవధను నిషేధించాలా అని వాళ్ళు చెప్పారు. ఈ హైకోర్టులు మనము ఈ మధ్యకాలంలో ఈ హైకోర్టులు సుప్రీంకోర్టులో వచ్చే జడ్జెస్ మనం ఏం చెప్పినా అది చెల్లుద్ది, మనమే న్యాయమూర్తులం కాబట్టి అన్న భావనలో చాలామంది వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. సో ఈ గోవధ అనేది ఒక రాష్ట్రానికి ఎలా పరిమితం చేస్తారు? సో దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. సో అది జాతీయ సమస్య. జాతీయ సమస్యను సుప్రీంకోర్టులో పరిష్కరించుకోవాలి. సో దానికి మీరు సుప్రీంకోర్టులో తేల్చుకోండి అని చెప్పేసి హైకోర్టు వాళ్ళు చెప్పొచ్చు. కానీ మీరు తెలంగాణ మన తమిళనాడులోనే మీరు గోవధను నిషేధించండి అని చెప్తే దాన్ని అంటే యు ఆర్ కాంప్లికేటింగ్. అది రాజకీయ ఒక సునామీకి కారణమవుతున్నది ఆ తీర్పు. సో దాని మీద చాలామంది ఈ జోసఫ్ మన విజయ్ ఈ గోవులను చంపి వాళ్ళు అక్కడ తింటేనే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు తెలంగాణ వాళ్ళు. హైకోర్టు తీర్పును ఆయన స్వీకరించలేదు, దాన్ని గౌరవించలేదు అని మన వాళ్ళు ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు కదా. సో ప్రచారం చేయడానికి కొంతమంది వాట్సాప్ యూనివర్సిటీసే ఉన్నాయి. సో వాళ్ళ పని అది, గోరక్షకులు వాళ్ళే. సో ఈ సందర్భంలో ఈ వీడియోలో మనం ప్రధానంగా చర్చించదలుచుకున్నది ఏంటంటే, సో కేంద్ర ప్రభుత్వము మోడీ గారు, అమిత్ షా గారు హిందూ మత రక్షకులు, గోరక్షకులు, కరుడు గట్టిన ఆర్ఎస్ఎస్ మనకు కార్యకర్తలు చెప్పేసి వాళ్ళే చెప్తూ ఉంటారు. మనం చెప్పేది కొత్తది కాదు. సో అలాంటప్పుడు గోమాతను రక్షించడానికి గోవధ నిషేధ చట్టం ఎందుకు మీరు పాస్ చేయరు? మీరు వందే మాతరం పాడకపోతే మీకు 3 ఏళ్ళు జైలేస్తామని చెప్పేసి మీరు తీర్మానం చేసి పార్లమెంట్లో బిల్ పాస్ చేసిన వాళ్ళు గోవధను ఎందుకు మీరు నిషేధించరు? మీ దగ్గర మీ అందరికీ తెలుసు, ఈ దేశంలో చాలామందికి తెలుసు, ఈ ఉత్తరప్రదేశ్ నుంచే అత్యధికంగా ఈ బీఫ్ ఇతర దేశాలకు ఎగుమతి అవుతుంది. ఈ ఎగుమతి చేసే ఈ ఫ్యాక్టరీస్ ఉన్న వాళ్ళంతా మెజారిటీ మనకు సవర్ణ హిందువులు. వాళ్ళు బ్రాహ్మణ, క్షత్రియ, ఆరు బడియ ఆ కేటగిరీ వాళ్ళే దానికి ఓనర్స్. కానీ దుర్మార్గంగా వాటి పేర్లన్నీ ముస్లిం పేర్లు పెట్టుకున్నారు, ఆ సంస్థల పేర్లు. సో వాళ్ళు నిజాయితీగా హిందూ పేర్లు పెట్టలేరు, వాళ్ళు ముస్లిం పేర్లు పెట్టి అది మళ్ళీ ఎవరిదో ముస్లిం ఓడిది అన్న భావన కల్పించాలని దుర్మార్గపు ఆలోచనతో చేశారు. సో ఇప్పుడు అది రద్దు చేస్తే, వాటిని ఈ గోవధను నిషేధిస్తే ఈ ఫ్యాక్టరీలన్నీ మూతపడతాయి. ఈ తర్వాత ఈ బీజేపీకి ఎలక్షన్ ఫండ్ రూపంలో ఎక్కువ 100 కోట్ల రూపాయలు ఇచ్చింది కూడా ఈ బీప్ ఎక్స్పోర్టర్సే. సో అలాంటప్పుడు వాళ్ళు ఎందుకు దాన్ని ఇచ్చేస్తారు? మరి అలాంటప్పుడు ఈ హైకోర్టులు మరి రాష్ట్రాల మీద మీరు దీన్ని అమలు చేయండి అని చెప్పేసి ఎలా చెప్తారు? సో ఇది మనకు మన దాన్ని మరి ప్రభుత్వము, ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఆమోదిస్తుంది? వాళ్ళు అప్పీల్కి వెళ్ళాలి. తమిళనాడు ప్రభుత్వం అప్పీల్కి వెళ్ళింది సుప్రీంకోర్టులో. దాని తర్వాత అది వచ్చినాక చూద్దాము. బట్ ఈ వీడియోలో ప్రధానంగా చెప్పదలుచుకున్నదంటే, బీజేపీకి, ఆర్ఎస్ఎస్కు నిజాయితీగా గోవధ నిషేధం కావాలి అని అనుకుంటే
వాళ్ళు గోవధ నిషేధం చేయటం అనేది కష్టమే కాదు. వాళ్ళు తప్పకుండా చేయగలరు. కానీ దానికి వాళ్ళు సిద్ధంగా లేరు. ఎందుకంటే దానివల్ల వాళ్ళ అనుయాయులకు చాలా నష్టం వస్తుంది. వందల వేల కోట్ల రూపాయల నష్టం వస్తుంది. వాళ్ళ పార్టీకి కూడా ఫండ్స్ ఇచ్చే సంస్థలు తగ్గిపోతాయి. సో వాళ్ళ కోసం గోవధను నిషేధించకుండా పెట్టుకొని మళ్ళా ముస్లింల మీద రాళ్ళేయటం, ముస్లిం మీద ద్వేషము చిమ్మటం అనేది దయచేసి మానుకోవాలా అనేది చెప్పటమే ఈ వీడియో ఉద్దేశం.